నల్గొండలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సో అధిక వడ్డీకి ఆశపడి కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు కష్టపడి జీవితంలో డబ్బు సంపాదించుకుంటారు. అటువంటి డబ్బు అధిక వడ్డీ వస్తుంది కానీ అటువంటి ఆశతో పడి అత్యాశ ఎప్పటికీ చెడే చేస్తుంది. సో అట్లా కొంతమంది బాధితులు దాదాపుగా 300 కోట్ల రూపాయల దాకా నష్టపోయారు. నల్గొండలో భారీ మోసం జరిగింది. ఒక కంపెనీ బోర్డు తిప్పేసింది. మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మీకు అధిక వడ్డీ ఇస్తాం. బయట మీరు వడ్డీలకు ఇస్తే వాళ్ళు ఇస్తారో తెలియదు, ఇవ్వరో తెలియదు, తక్కువ వడ్డీ ఇస్తారు. అదే మా దగ్గర మాకు డబ్బులు ఇస్తే, మాకు వడ్డీకి ఇస్తే మీకు అధిక వడ్డీ ఇస్తాము. అధిక వడ్డీ 4 రూపాయల చొప్పున వడ్డీ ఇస్తాం. లక్షకు 4 రూపాయల చొప్పున వడ్డీ ఇస్తామంటే ఆ నెలకు 40,000 వస్తాయి కదా అనుకున్నారు. నెలకు 4,000 వస్తాయి కదా అనుకున్నారు. ఒక లక్షకు 4 రూపాయలు అంటే నెలకు 4,000 వస్తాయి. అట్లా సంవత్సరానికి 48,000 50,000 దాకా వస్తాయి కదా అని ఆశపడ్డారు. సో బయట ఇస్తే అది 2 రూపాయలు, లేకపోతే తెలిసిన వాళ్ళు అయితే రూపాయికి ఇవ్వాల్సి వస్తుంది, రూపాయిన్నరకి ఇవ్వాల్సి వస్తుంది. అట్లా తక్కువ వస్తుంది. నెలకు 2 రూపాయలు వస్తాయి. కానీ మీకు నెలకు 4 రూపాయలు ఇస్తాం. 1,00,000 రూపాయలకి 4 రూపాయల చొప్పున వడ్డీ ఇస్తాం అంటే నెలకు మీకు 40,000 వస్తాయని, నెలకు 4 రూపాయలు అంటే నెలకు 4,000 రూపాయలు వస్తాయి. అట్లా సంవత్సరానికి 48,000 లేదా 50,000 వస్తాయి అనేది వాళ్ళు ఆశ పెట్టారు. టూ వెల్త్ క్యాపిటల్ అనేటువంటి సంస్థ బోర్డు తిప్పేసింది. 100కు 4 రూపాయల చొప్పున వడ్డీ ఆశ చూపి వసూలు దాదాపుగా 3,000 మంది నుంచి 300 కోట్ల వసూలు. సో మనం ఇందాక అనుకున్న లక్షకు 4 రూపాయలు కాదు, 100 రూపాయలకు 4 రూపాయలు అంట. సో 100 రూపాయలకి 4 రూపాయల చొప్పున వడ్డీ ఇస్తామంటే కొన్ని వేల రూపాయలు వస్తాయి మీకు నెలకి. అట్లా ఆశ పెట్టారు. సో సహజంగా మనం మాట్లాడుతున్నట్టుగా లక్షకి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ అనేది అక్కడెక్కడ మనం వింటూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ లక్ష కాదు, 100కే 4 రూపాయలు వడ్డీ ఇస్తాం అంటే మీకు 1 మంత్లో మళ్ళీ మీకు ఇచ్చేస్తాం. మీ 100 రూపాయలు మీకు అట్లా ఎన్ని వందలు ఇస్తే అన్ని 4 రూపాయలు కలిపి మీకు ఇచ్చేస్తాం అని ఆశ చూపి దాదాపుగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3,000 మంది దగ్గర నుంచి 300 కోట్లు వసూలు చేశారు. సో చాలా వరకు ఆశపడ్డారు. మనం ఇవాళ 100 రూపాయలు ఇస్తే 100కు 4 రూపాయలు కల్పిస్తామంటున్నారు. అట్లా 1,000 రూపాయలు ఇస్తే అట్లా 40 రూపాయలు వస్తాయి. అట్లా 10,000 ఇస్తే 400 వస్తాయి. ఇట్లా లెక్క వేసుకున్నారు. అంటే 100 రూపాయలకు 4 రూపాయలు కలిసి వస్తున్నాయంటే 100 రూపాయలు 200 రూపాయలకు 8 రూపాయలు, ఇట్లా 1,000 రూపాయలకి 40 రూపాయలు ఇట్లా కలిసి వస్తాయి కదా, డబ్బులు మాకు బాగా కలిసి వస్తాయి కదని ఒక అత్యాశకు పోయారు వాళ్ళందరూ. దాదాపు 3,000 మంది ఈ బాధితులు ఉన్నారు. 3,000 మంది నుంచి 300 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఒక్కొక్కరు 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. ఒక్కొక్కరు 10 లక్షలు, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, కోటి అంటే ఎంత ఎక్కువ పెడితే అంత డబ్బులు ఎక్కువ మనకు వస్తాయి కదా, చాలా ఈజీగా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అనేది అక్కడే ఎక్కడైతే ఇట్లా ఎక్కువగా అత్యాశగా డబ్బులు వస్తాయని ఆలోచన చేస్తే ఆ అత్యాశ వెనుకే ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. 3-4 నెలలు వడ్డీ ఇచ్చాడట. అంటే నమ్మించాలి కాబట్టి అరే బాగానే ఇస్తున్నాడు కదా, కరెక్ట్గానే ఇస్తున్నాడు కాబట్టి మనకేమి ఇబ్బంది లేదు కదా అనుకొని అప్పుడు 1,00,000 ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే బయట 2 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని మాకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదని ఆ 1,00,000 ఆ 10 లక్షలు పట్టుకొచ్చి వీళ్ళకి ఇస్తారన్నమాట. ఎందుకంటే డబ్బులు అన్నీ ఎక్కువ కలిసి వస్తాయి కాబట్టి ఈ రకంగా అత్యాశకు పోతారు చాలామంది. దాదాపు 3,000 మంది నుంచి 300 కోట్లు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి 10 లక్షలు, 20 లక్షలు, 1 కోటి రూపాయలు. అదే ఎంత ఎక్కువ ఇస్తే మాకు అంతే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అనేది ఆశ. సో హైదరాబాద్లో కంపెనీ మూసివేశారు. నల్గొండలో సంస్థ నిర్వాహకుడు రాపోలు ప్రకాష్ ఆ ఇంటి దగ్గర బాధితులు ఆందోళనకు దిగారు. గతంలో సన్ పరివార్, పుడమి, తన్వి వంటి పెట్టుబడి సంస్థలు పెట్టాడు ఆయన. సో ఇదే తరహాలో గతంలో కూడా ఇది ఫస్ట్ టైమే కాదు. ఈ రాపోలు ప్రకాష్ అనేటువంటి వ్యక్తి గతంలో కూడా సన్ పరివార్ అని నడిపాడు, పుడమి అని నడిపాడు, తన్వి అని నడిపాడు. అంటే పెట్టుబడి సంస్థలు పెట్టుబడి పెట్టండి మీకు ఎక్కువగా డబ్బులు ఇస్తామని ఇట్లా ఆశ చూపించడం అనమాట. సో ఇట్లా చాలామంది ఏమైతే ఎట్లా ఆలోచిస్తారంటే సరే బయట అక్కడ ఇక్కడ ఇచ్చే బదులు ఇక్కడే ఇస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, మా రూపాయి 2 రూపాయలు చాలా ఈజీగా అయిపోతుంది కదా, మేము 1,00,000 రూపాయలు పెడితే 10 లక్షలు మాకు వస్తాయి కదా అని అత్యాశ పెడతారు. అత్యాశ పడడం అంటే వాళ్ళు నమ్మిస్తారు. ఫస్ట్ ఏంటంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అందులో డబ్బులు పెట్టిన వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. అరే కరెక్ట్ వీళ్ళు మోసగాళ్ళు కాదు, మనం ఇంకా అవసరమైతే ఎక్కడ తెచ్చైనా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటి నమ్మకాన్ని కల్పిస్తారు. ఫైనల్గా ముంచేస్తారు. అదే జరిగింది ఇక్కడ. సో బాధితులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. లీగల్ అడ్వైజరు అతని దగ్గర మేము వచ్చేసి 300 మందిని బాధితులము 330 కోట్లు పెట్టడం జరిగింది. ఒకరొకరు ఇలా 1.5 కోటి 2 కోట్లు అలా అందరం కలిసి పెట్టడం జరిగింది.
గత 20 నెలల నుంచి డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఇస్తలేడు. అతను చట్టం నా చుట్టమే, నన్ను ఎవడేం చేయలేడు, నన్ను ఎవడేం పీకలేడు అన్న ఉద్దేశంతో అతను వచ్చేసి అలా వ్యవహరిస్తుండు. పోలీసు వాళ్ళు వచ్చేసి అతన్ని మంచిగా కార్లో తీసుకొని వచ్చారు. మేము హైదరాబాద్ రోడ్ నుంచి నడుచుకుంటూ రావడం జరిగింది. మాకు న్యాయం జరిగేంత వరకు, మా డబ్బులు మాకు వచ్చేంత వరకు మేము ఇలాగే ధర్నా చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. రిటైర్మెంట్ అయిన కొద్ది రోజుల తర్వాత, ఒక నెల తర్వాత మా ఆర్టీసీలు కూడా కట్టిరంట. మా ఆర్టీసీల ద్వారానే రాపోల్ ప్రకాష్ వచ్చిండు. రాపోల్ ప్రకాశం తీసుకొని వచ్చారు. చెప్పిండు, మీకు 1,03,000 రూపాయలు ఇస్తాం, 4,000 ఇస్తాం, మా దగ్గర కట్టండి, 20 నెలలు మీకు నెల ఇస్తుంటాం అమౌంట్. తర్వాత నీకు డబ్బుల కింద కూడా షూరిటీ ల్యాండ్ పెడతాం. షూరిటీ కింద మీకు చిట్టీలాగా కట్టి గోల్డ్ స్కీమ్ కూడా పెట్టినాం. అదొక 15 లక్షలు, ఈ ల్యాండ్కి 10 లక్షల 10,000, మొత్తం 5 లక్షల చిల్లర కట్టించుకున్నారు. కట్టించుకొని 2 నెలలు 3 నెలలు ఇచ్చారు సార్. ఆ రకంగా తర్వాత ఇక డబ్బులు ఇవ్వలేదు, దొరకలేదు. ఏంది ఇది ఏంటంటే మీ డబ్బులు మీకు ఇస్తామని అంటారు. కంపెనీ ఆగిపోయింది, మీ డబ్బులు మీకు ఇస్తామని ఇప్పుడు 18 నెలల నుంచి ఆపారు. తీరా వచ్చినాక రావట్లేదు, దొరకట్లేదు, ఏందని అంటే ఇంటికాడికి పోతే దొరకట్లేదు సార్. ఆయన నల్గొండ జిల్లా వీటి కాలనీ సార్, రాపోల్ ప్రకాశ్ అన్నట్టు అయింది. అందరి దగ్గర 300 కోట్ల చిల్లర 330 కోట్లు కట్టిస్తున్నారంట. మాకు ఇప్పుడు తెలిసింది సార్ పరిస్థితి ఈ రకంగా ఉంది. కేసు పెట్టమంటారు, మేము కేసు పెట్టాం. మా డబ్బులు మాకు ఇవ్వాలి. మాకెందుకు సార్ కేసు? మాకు వడ్డీ వద్దు, వాచదు. మేము కట్టిన రూపాయి మాకు ఇవ్వని మేము అడుగుతున్నాం. అంతవరకే సార్. మా డబ్బులు ఇచ్చేంత వరకు ఆ ఇంటి దగ్గర కూర్చుంటాం, అంతే సార్. మాకు డబ్బులు రూపాయి రావాల్సింది, వచ్చేంత వరకు వాళ్ళ ఇంటికానే కూర్చుంటాం. లీగల్ అడ్వైజర్. సో అది అధిక వడ్డీకి ఆశపడితే అసలుకే ఎసరొచ్చింది. దాదాపుగా 300 కోట్లు నష్టపోయారు బాధితులు. 3,000 మంది సుమారు వాళ్ళ కష్టార్జితం రూపాయి కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు ఇట్లా అధికంగా వడ్డీ వస్తుందన్నటువంటి ఆశ. ఎందుకంటే వాళ్ళు ఒక ₹1,00,000 సంపాదించాలంటే ఎంతో కష్టపడి ఉంటారు. మళ్ళీ మరొక 1,00,000కి అంత కష్టం ఎందుకు? అతనికి ఇస్తే వడ్డీ ఎక్కువ వస్తుంది కదా, త్వరగా మా డబ్బులు ఎక్కువగా పెరిగిపోతాయన్నటువంటి అత్యాశతోటి, అతి నమ్మకంతో ముందు ఇటువంటి మోసగాళ్ళు ముందు నమ్మిస్తారు. నమ్మించి నెల 2 నెలలు 3 నెలలు ప్రాపర్గా వడ్డీ వేస్తారు. నిజంగానే అరే వడ్డీ వేస్తున్నాడు కదనుకొని ఇంకా బయట తీసుకొచ్చి మరీ ఇస్తారు. ఇట్లా ఇరుక్కుపోతారు. ఇప్పుడు లబోదిబ్బమంటున్నారు. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం ఇస్తారు నల్గొండ నుంచి. రమేష్, ఏం జరిగింది అసలు? ఎవరతను? ఎప్పటి నుంచి వీళ్ళకి వల వేశాడు? గతంలో కూడా కొన్ని సంస్థలు పెట్టాడంట, అతను మూసాడంట. మరి అతని గురించి వీళ్ళకు తెలియక వీళ్ళు దానిలో పెట్టుబడి పెట్టారా? పోలీసులు ఏమంటున్నారు ఈ వ్యవహారానికి సంబంధించి? రైట్, మొత్తం బాధితులంతా కూడా వీరంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అని చెప్పవచ్చు. రిటైర్డ్ అయినటువంటి డబ్బులన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. వారంతా కూడా 3-4% వరకు అధిక వడ్డీ ఆశ చూపేసరికి వారంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మనకు డబ్బులు బయట తెచ్చి కూడా అతనికి ఇవ్వడం జరిగింది. మొత్తం వందలాది మంది కూడా బాధితులు ఉన్నారు. మొత్తం 330 కోట్ల మేర కూడా కుర్చీతో పెట్టి బోర్డు తిప్పేసినటువంటి ఘటన అని చెప్పవచ్చు. మొత్తం అతనిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. 3-4 నెలల నుంచి కూడా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు, తన డబ్బులు ఎదురు చూస్తున్నారు. కానీ అతను మొత్తం ఇంతవరకు రాపోల్ ప్రకాష్ పరారీలో ఉన్నారు. నిన్న నల్గొండకు రాపోల్ ప్రకాష్ రావడాన్ని చూసి బాధితులంతా కూడా ఒక్కసారిగా ఇంటి ముందుకు వెళ్లి ఆందోళనకు దిగడం జరిగింది. పోలీసులు అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లేసరికి అంతా కూడా బాధితులంతా కూడా నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వందలాది మంది బాధితులంతా కూడా ఆందోళనకు దిగడం జరిగింది. ఒక్కొక్కరు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. తమ రిటైర్మెంట్ అయినటువంటి డబ్బులని, బయట తెచ్చిపెట్టినటువంటి డబ్బులని మహిళలు, వృద్ధులు ఈ విధంగా కూడా వారంతా కూడా మొరపెట్టుకుంటున్నారు. మొదటగా ఇతను ఇచ్చినటువంటి డబ్బులు 3-4 నెలల వరకు కూడా సక్రమంగా నెల వడ్డీ ఇవ్వడం ఆశ చూపడంతో కూడా వారంతా కూడా బయట కూడా మనీ తెచ్చి ఈ విధంగా పెట్టడం జరిగింది. మొత్తం 330 కోట్ల మేర కూడా ఈ విధంగా మోసం చేసి బోర్డు తిప్పేసినటువంటి ఘటన. అయితే లీగల్ గా కూడా ఎలాంటి పేపర్స్ కూడా లేకపోవడం, అధిక వడ్డీ పేరుతో కూడా ఇవ్వడంతో కూడా వీరంతా డబ్బులు అధిక వడ్డీకి ఇవ్వడంతో కూడా పోలీసులు ఏమి చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ఈ రాపోల్ ప్రకాష్ కంపెనీలో చేయడమే కాకుండా ఇతను లీగల్ అడ్వైజర్ కూడా. ఈ లీగల్ గా వీరంతా ఇప్పుడు పెట్టినటువంటి డబ్బులని ఏ విధంగా రాబట్టుకోవాలో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. బాధితులంతా కూడా తమ బాధల్ని బిగ్ టీవీతో వెలబోసుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఆ కేసులు నమోదు చేస్తాం, మీరు ఏదైనా ఉన్నా లీగల్ గా చూసుకోమని బాధితులకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికీ 3-4 నెలల నుంచి అతని ఆచూకైతే కనిపించలేదు. నిన్న ఎట్టకేలకు అతను ఇంటికి వచ్చినటువంటి సమయంలో కూడా బాధితులంతా కూడా
ఆందోళనకు దిగడం జరిగింది. ఎట్టకేలకు పోలీసులు కలుగజేసుకొని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. న్యాయం చేస్తానని కూడా పోలీసులు హామీ ఇవ్వడంతో కూడా బాధితులు విరమించుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కానీ పిల్లలు మార్పు రావడం లేదు. అధిక వడ్డీ ఆశ చూపి కూడా చాలా వరకు ఈ విధంగా మోసపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీ డబ్బులంటే మనం అర్థం చేసుకోవచ్చు. అతను నెల నెల కష్టపడి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఈ విధంగా 3-4 రూపాయల వరకు వడ్డీ మొదటగా 3-4 నెలల వరకు కూడా అతనికి ఇవ్వడం జరిగింది. అదే వాటిలో చాలా వరకు కూడా ఈ విధంగా ఒక చైన్ సిస్టమ్ మాదిరిగా అతనికి మొత్తం 330 కోట్ల వరకు కూడా ఈ విధంగా వసూలు చేసి బోర్డు తిప్పేసి ఎట్టకేలకు ఏం చేసుకుంటారో చేసుకో అన్నటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పవచ్చు. పోలీసులు ఇప్పటికైనా కూడా మానవతా హృదయంతో ఆలోచించి లీగల్ గా లేకున్నా కానీ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి నల్గొండలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. అది అధిక వడ్డీకి ఆశపడిపోతే అసలుకే మోసం వచ్చింది. సో అధిక వడ్డీకి ఆశపడ్డారు వాళ్ళు, ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు అధిక వడ్డీకి ఆశపడి ప్రకాష్, ఎవరు రాపోలు ప్రకాష్ నిర్వహిస్తున్నటువంటి ఓ సంస్థలో వాళ్ళు పెట్టుబడిగా పెట్టారు. పెట్టుబడి అంటే వాళ్ళకి అతనికి వడ్డీకి ఇచ్చారు వీళ్ళంతా. సో వడ్డీకి ఇస్తే అధికంగా డబ్బులు వస్తాయి కదా, ఎక్కువగా మేము ఇప్పటిదాకా కష్టపడ్డటువంటి సొమ్ము చాలా ఈజీగా డబుల్ అయిపోతుంటుంది కదా అన్నటువంటి ఒక ఆశపడ్డారు. సో దురాశ దుఃఖానికి చేటు అన్న విధంగా వాళ్ళు కష్టపడ్డ సొమ్ము పోయింది, పైన వచ్చే వడ్డీ మాట దేవుడెరుగు, కష్టపడ్డ సొమ్ము కూడా పోయినటువంటి పరిస్థితి. సో ఈ భారీ మోసం నల్గొండలో జరిగింది. టూ వెల్త్ క్యాపిటల్ సంస్థ బోర్డు తిప్పేసింది. దాదాపుగా 300 కోట్ల దాకా వసూలు చేశారు. 3,000 మంది నుంచి మీరు మాకు డబ్బులు పెడితే మీ దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకొని మీకు అధిక వడ్డీ ఇస్తాము, మీకు లక్షకు ఎక్కువగా ఇస్తాము, మీకు బయట తీసుకుంటే మీకు 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తాం, కానీ మేము 10 రూపాయలు 20 రూపాయల చొప్పున ఇస్తాం మీకు, అప్పుడు ఈజీగా డబ్బులు అయిపోతాయి అంటే వాళ్ళందరూ ఆశపడ్డారు. నిజమే కావచ్చు అనుకున్నారు, నమ్మారు. దాదాపు 3-4 నెలలు వడ్డీ ప్రాపర్గా ఇచ్చాడు. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడో వాళ్ళందరికీ ముందు నమ్మకం కలిగించాలి కాబట్టి ఆ నమ్మకాన్ని కలిగించడం కోసం వాళ్ళందరికీ ఫస్ట్ ఒక 3-4 మంత్స్ ప్రాపర్గా ఆ వడ్డీ డబ్బులు ఇచ్చేశాడు. వడ్డీ డబ్బులు ఇవ్వడంతో వాళ్ళ ఆనందం పడిపోయారు. అరే మా డబ్బులు మాకు చాలా సేఫ్గా ఉన్నాయి, మేము అనుకున్నట్టుగా ఎక్కువ వడ్డీ వస్తుంది, మా డబ్బులు బాగా పెరిగిపోతాయి, మేము ఆ డబ్బుతోటి ఇక్కడ పెట్టుబడి పెట్టవచ్చు, అక్కడ పెట్టుబడి పెట్టచ్చు అంటే రకరకాలుగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఇట్లా వాళ్ళు అధిక వడ్డీకి ఆశపడి టోటల్గా వాళ్ళ కష్టార్జితం మొత్తం ఆ రాపోలు ప్రకాష్ అనేటువంటి వ్యక్తి దగ్గర దారబోసాడు. అధిక వడ్డీ దేవుడెరుగు, ఉన్న డబ్బులు పోయినాయి, ఉన్న పెట్టుబడి పోయింది, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మొత్తం పోయినటువంటి పరిస్థితి. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ రాపోలు భాస్కర్ అయితే రాపోలు ప్రకాష్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇంకా ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులన్నీ తీసుకుంటారు, మోసం చేస్తారు, ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఉంటారు, నా దగ్గర డబ్బులు లేవంటారు. వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. సో వీళ్ళు నెత్తి నోరు బాదుకున్నా కూడా ఆ డబ్బులు వస్తే వచ్చినట్టు, లేకపోతే దేవుడు ఎరుగు వాటి సంగతి. అంటే ఇట్లా ఎక్కడైతే అధికంగా ఆశ పడతామో అక్కడ ఖచ్చితంగా మోసం ఉంటుంది. అధికంగా ఆశ పడితే, ఇట్లా ఎక్కువగా ఆశ పడితే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మోసపోక తప్పని పరిస్థితి. కాబట్టి అత్యాశకు వెళ్ళొద్దు. ఉన్న రూపాయలని, ఉన్న డబ్బుల్ని, ఆ కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని జాగ్రత్తగా పొదుపు చేసుకొని, జాగ్రత్తగా తెలిసినటువంటి వాళ్ళకు లేకపోతే ఇంకేదైనా పెట్టుబడి రూపంలో పెట్టుకుంటే ఆ వచ్చేటువంటి అది తక్కువ ఎక్కువ ఎంత వచ్చినా కూడా అది మీ దగ్గరే ఉంటుంది సేఫ్గా. ఎవరినో ఒకటి నమ్మి ఈ రకంగా మీ కష్టార్జితం అంతా, మీ కష్టపడ్డటువంటి సొమ్మంతా ఇట్లా వాని చేతిలో పెట్టి అత్యాశకు పోతే ఆ వడ్డీ కాదు, ఆ పైన వచ్చే డబ్బులు కాదు, అసలు మీ కష్టార్జితమే ఇట్లా నీళ్ళ పాలైపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.